డాక్టర్ గారు, నా పేరు ఉమా మహేష్. ఏలూరు నుంచి రాస్తున్నాను. క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదా? క్యాన్సర్ వస్తే చనిపోవడమేనా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ వేణుగోపాల్ గారి సమాధానాన్ని ఇప్పుడు చూద్దాం. క్యాన్సర్ గురించి మన ప్రజెంట్ సొసైటీలో కానీ ఈవెన్ ఇన్ ద పాస్ట్ డేస్ కానీ ప్రజెంట్ డేస్లో కానీ చాలా అపోహలు ఉన్నాయండి. దాంట్లో వచ్చేసేసి ఫస్ట్ మేజర్ అపోహ వచ్చేసేసి క్యాన్సర్ డయాగ్నోసిస్ ఈజ్ ఈక్వల్ టు డెత్ సెంటెన్స్ అనేది. డెఫినెట్లీ నాట్, బికాజ్ ఇన్ దిస్ మోడర్న్ ఎరా మనం చూసుకున్నట్లయితే మెనీ క్యాన్సర్స్ లైక్ జర్మ్ సెల్ ట్యూమర్స్, లింఫోమాస్, పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లలు వచ్చే మ్యాలిగ్నెన్సీస్, వీటిలన్నింటిలో చూసుకున్నట్టయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేజ్ క్యూర్ అనేది మనకు 80 to 90% ఆఫ్ ద కేసెస్లో ఉంటుందండి. సో డెఫినెట్గా ఇది ఒక పెద్ద మేజర్ అపోహ మాత్రమే. సో దానికి మనం చేయాల్సింది ఏంటంటే క్యాన్సర్ లక్షణాలను చూసుకున్నప్పుడు, క్యాన్సర్ అని డయాగ్నోస్ అయినప్పుడు భయపడకుండా రెస్పెక్టివ్ డాక్టర్స్ దగ్గరికి, ఆంకాలజిస్ట్ దగ్గరికి విజిట్ ఇచ్చిన తర్వాత డయాగ్నోసిస్ తర్వాత ట్రీట్మెంట్ దిశగా ఆలోచించడం అనేది ఉత్తమమైన పద్ధతి, ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఫోబిక్ అబౌట్ ది డయాగ్నోసిస్ అండ్ క్యాన్సర్. సో ప్రీవియస్ ఎరాలో మనకు ఎఫెక్టివ్ డ్రగ్స్, ఎఫెక్టివ్ కీమోథెరపీస్ లేనప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉండేది. అంటే చాలా కేసెస్ ఆఫ్ క్యాన్సర్స్లో మోర్టాలిటీ అండ్ మార్బిలిటీ చాలా ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ, బికాస్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ మెనీ కీమోథెరపీ డ్రగ్స్ అండ్ ఎఫెక్టివ్ సర్జికల్ టెక్నిక్స్ అండ్ ఎఫెక్టివ్ రేడియేషన్ టెక్నిక్స్, మనకు ఇంప్రూవ్మెంట్ ఇన్ డయాగ్నోసిస్ యాజ్ వెల్ యాజ్ క్యూర్ హ్యాస్ ఇంక్రీస్డ్ ఎ లాట్. సో మనము క్యాన్సర్ డయాగ్నోసిస్ అయిన తర్వాత కూడా పేషెంట్స్ చాలామందికి ఇంకొక మేజర్ అపోహ ఏంటంటే, క్యాన్సర్ వచ్చింది కదా మనం కీమోథెరపీ తీసుకుంటే కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ మోర్ దాన్ ద క్యాన్సర్ ఇట్ సెల్ఫ్, డిసీజ్ ఇట్ సెల్ఫ్ అనేది కూడా ఇంకొకటి చాలా మేజర్ అపోహ. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ ప్రివెంట్ చేయడానికి మనకు చాలా మోడర్న్ డ్రగ్స్ వచ్చాయి. సో దట్ కాంప్లికేషన్స్ డ్యూ టు కీమోథెరపీ ఆర్ రెడ్యూస్డ్ టు ఏ గ్రేటర్ ఎక్స్టెంట్. సో ఆ రకంగా మనకు మేజర్ బెనిఫిట్ వచ్చేసి ఇప్పుడు న్యూలీ డెవలప్డ్ డ్రగ్స్ ఇన్ కీమోథెరపీ, న్యూలీ డెవలప్డ్ టెక్నిక్స్ ఇన్ సర్జరీ యాజ్ వెల్ యాజ్ రేడియేషన్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఇంకొక మేజర్ పాయింట్ వచ్చేసి మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అవాయిడెన్స్ ఆఫ్ టొబాకో ఇన్ ఎనీ ఫామ్, అంటే ఏమిటంటే పాన్, గుట్కా, జర్దా ఇలాంటివి, టొబాకో, సిగరెట్స్ అండ్ హుక్కా ఇలాంటివి ఏ ఫామ్లో అయినా టొబాకో నుంచి వన్ షుడ్ బి అవే ఫ్రమ్ ద టొబాకో యూస్. వన్ పాయింట్. సెకండ్ మేజర్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఒబేసిటీ రిడక్షన్. అంటే ఎవ్రీ ఇండివిజువల్ వచ్చేసేసి ఫిజికల్ ఎక్సర్సైజ్లో ఎంగేజ్ కావాలి. అట్లీస్ట్ 30 minutes to 45 minutes పర్ డే వీక్లీ, అంటే డైలీ దే హ్యావ్ టు గో ఫర్ ఎ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫర్ అబౌట్ 30 to 45 minutes పర్ డే. సో మినిమం 5 days ఇన్ ఎ వీక్ చేసేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి కన్జంప్షన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఈ యొక్క పర్టికులర్ మేజర్ హ్యాబిట్ కూడా ఇట్ ప్రివెంట్స్ టు ఏ సర్టెన్ ఎక్స్టెంట్ ఫ్రమ్ మ్యాలిగ్నెన్సీస్. ఇంకొకటి వచ్చేసేసి చాలామందికి డౌట్ ఏంటంటే, మాకు వచ్చిన క్యాన్సర్ అన్నీ మాకు వంశపారంపర్యంగా వచ్చినాయా, ఈజ్ ఇట్ కమింగ్ ఫ్రమ్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ? ఒకటి ఏంటంటే క్యాన్సర్ కంటాజియస్ డిసీజ్ కాదండి. సో కంటాజియస్ డిసీజ్ కాదంటే క్యాన్సర్ వచ్చిన పేషెంట్తో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దే కెన్ యూజ్ ఫుడ్, దే కెన్ షేర్ ద ఫుడ్ అలాంగ్ విత్ దెమ్, యుటెన్సిల్స్ అలాంగ్ విత్ దెమ్, దే కెన్ షేర్ ద షెల్టర్ ఆల్సో. సో ఆ రకంగా కంటాజియస్ డిసీజ్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసేసి అన్ని క్యాన్సర్స్ కూడా ఫెమిలియల్గా, హెరిడిటరీగా వచ్చినవి కాదండి. అంటే వంశపారంపర్యంగా అన్నీ వచ్చినాయి కాదు. ఓన్లీ క్యాన్సర్స్ లైక్ బ్రెస్ట్, కొలాన్, స్టమక్, ఈ రకమైనటువంటి ఓవరీ, ఈ రకమైనటువంటి క్యాన్సర్స్ హెరిడిటరీ క్యాన్సర్స్, అంటే వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ అని చెప్పుకోవచ్చు.